నెక్స్ట్ ఇంకొక వీడియో ఉన్నది, నేను మీకు అది ఆ వీడియో చూపించే కార్యక్రమం చేస్తా. మంగ్లీ వాళ్ళ సిస్టర్ వీడియో ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే మీరు చూడండి. మంగ్లీ వాళ్ళ సిస్టర్ వీడియో. మంగ్లీ ఇంటికి రమావత్ మధు పోయిండు. మంగ్లీ వాళ్ళ ఇంటికి రమావత్ మధు పోయిండు. రమావత్ మధు కూర్చొని మాట్లాడుతుంటే మంగ్లీ వాళ్ళ చిన్న సిస్టర్ అట, ఆమె ఆ ఇంట్లో ఉంది. మంగ్లీ ఇంట్లో చూడండి ఒకసారి. మంగ్లీ వాళ్ళ సిస్టర్ మీకు చాలా క్లియర్గా మంగ్లీ ఇంట్లోనేనట, మంగ్లీ ఇంట్లోనే ఈ వీడియో. సో సంపత్ నాయక్ బయట పెట్టింది వీడియోని, ఓయూ సంపత్ నాయక్. మంగ్లీ వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఉన్నాడు. మంగ్లీ ఇంటికి రమావత్ మధు పోయిండు. రమావత్ మధు పోయినప్పుడు తీసినటువంటి వీడియోనట. ఓ మంగ్లీ వాళ్ళ చిన్న సిస్టర్ మీకు కనబడుతున్నది చాలా క్లియర్గా వీడియోలో మీరు చూడొచ్చు. మంగ్లీ వాళ్ళ చిన్న సిస్టర్, మంగ్లీ వాళ్ళ ఇంట్లో వీడియో, వాళ్ళ చిన్న సిస్టరు, మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లె. ఇగో ఇక్కడ మీకు రమావత్ మధు కనబడుతుంది. ఇగో రమావత్ మధు వాళ్ళ మదర్తో సంథింగ్ మాట్లాడుతున్నట్టున్నాడు. చూడండి ఒకసారి. మరి ఏం సంబంధం లేదని చెప్పినారు కదండి మంగ్లీ గారు, మాకేం అవసరం అండి, మాకేం సంబంధం అండి అని చెప్పినారు కదా. రమావత్ మధు మీ ఇంటికి వచ్చి కూర్చున్నాడు కదా, మరి మీ ఇంట్లో ఏం చేస్తున్నాడు రమావత్ మధుతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి మీరు మరి ఈ వీడియో ఫోటోలు ఏడికెళ్ళి వచ్చినాయండి, ఈ వీడియో ఎన్ని నుండి వచ్చిందండి? మరి వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. చాలా మంది బాధితులు ఉన్నారండి బయట, చాలా మంది అవస్థ పడుతున్నారు, బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు బాధితులు, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు. ఈ వీడియో ఎట్లా వచ్చిందో చెప్పండి, ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో చెప్పండి. నేను వీలుంటే మరి సంపత్ నాయక్ అన్న బాగా బిజీగా ఉన్నట్టున్నాడు, వీలుంటే నేను ఒక్కసారి ఆయనకు ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. అంటే ఏందన్నట్టు నేనేమంటున్నా, ఇప్పుడు అసలు మంగ్లీకి సంబంధం లేదన్నప్పుడు, మంగ్లీ అసలు అవసరం లేదన్నప్పుడు, మంగ్లీ వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఏం చేస్తున్నాడు? రమావత్ మధు కూర్చొని మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, మంచిగానే డిస్కస్ చేస్తున్నాడు కదా. మళ్ళీ మాకేం తెలియదని చెప్పడం ఎందుకు? రమావత్ మధుతో మాకు పరిచయమే లేదని చెప్పడం ఎందుకు? మంగ్లీకి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్, అంటే అపార్ట్మెంటు ఏమంటారు, వాసవి ట్రెండ్స్ అనే అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఉంటేనట, ఆ ఫ్లాట్ కొనడానికి రమావత్ మధు 25 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తేనట. అప్పుడు మంగ్లీ వద్దు, మాకు ఈ డబ్బులు వద్దు అని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపించేసిందట. 5 లక్షల రూపాయల క్యాష్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ మళ్ళీ రమావత్ మధుకి ఇచ్చేసిందట. 2 కోట్ల రూపాయల ఫ్లాట్ని 25 లక్షల రూపాయలు మంగ్లీ కొట్టుడుతో ఎవరైనా కీస్ ఇస్తారా? ఫ్లాట్ కీసు ఎంత నమ్మకం ఉంటే, ఎంత క్లోజ్ ఉంటే ఇవ్వాలా? ఈ ఒక్క ముచ్చట మాత్రమే కాదు, ఇంకో ముచ్చట ఏంది? ఈ విషయంతో పాటు ఇంకోటి, మంగ్లీ బర్త్డే రోజు రమావత్ మధు 4,50,000 రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనుక్కోపోయినట, గిఫ్ట్ ఇద్దామని చెప్పి. ఇయ్యలేదట కానీ కొనుక్కోపోయినట. మరి ఇంత క్లోజ్నెస్ ఎక్కడిది?